అయితే రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం మరీ అధికంగా అయితే ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది మటుకి ఇంకా అధికారులు అధికారికంగా చెప్పాల్సిన నేపథ్యంలో కూడా ఇప్పటికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రానున్న కొన్ని నెలల పాటు మనకి ఎటువంటి గ్యాస్ కొరత ఏర్పడదు. దాని గురించి ప్రజలు భయాందోళనకు గురవలసిన అవసరం లేదు కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. కాకపోతే ఇప్పటికే కొన్ని హోటల్స్కి నోటీసులు కూడా ఇచ్చేస్తున్నారు. మేము హోటల్స్ నడిపే పరిస్థితులు లేదు. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ హాస్టల్స్ పీజీ సెంటర్స్ కొన్ని ప్రాంతాల్లో కూడా నిలిపేసిన క్రమంలో కూడా రానున్న రోజుల్లో ఆ సమస్య ఒంగోలుకు కూడా తాకిద్దని చెప్పేసి హోటల్ యజమానులు కూడా భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో కూడా ఈరోజు హోటల్ యజమానులు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఒకవేళ అనివార్యం అయితే పూర్తిగా కూడా సేవలు నిలిపేసేదాని కోసం హోటల్ యజమానులు అయితే ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే దానికోసం ప్రజలకైతే ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కాకుండా సాధారణమైన గ్యాస్ సిలిండర్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తాము. కాకపోతే ఈ అధికంగా ఒకేసారి ఒక్కొక్కరు 2-3 కనెక్షన్స్ ఉన్నవారు ఒకేసారి బుక్ చేసుకోవడం వల్ల కూడా సర్వర్స్ బిజీ అయిపోవడం వల్ల కూడా కొద్ది రోజులుగా సర్వర్ పనిచేయలేదు తప్పితే అందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు. కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా సమన్వయం పాటించాలని చెప్పేసి కూడా ఏజెన్సీ వారు చెప్తున్న పరిస్థితుల్లో అయితే అసలు ఏజెన్సీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అంటే ఇప్పటికే బ్లాక్ మార్కెట్ని నియంత్రించేదాని కోసం కూడా వారికి ఇప్పటికే సూచనలు ఇచ్చిన నేపథ్యంలో అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు చేపడుతుందో కూడా పూర్తిగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం.